SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వరుసగా 11వసారి ప్రధానిగా మోదీ. అనిరుద్ధ్ కుటుంబ సభ్యులకు కేటీఆర్ పరామర్శ. సివిల్ సప్లై సంస్థ పేరిట గత ప్రభుత్వం 40,500 కోట్ల రుణాలు. నాదెండ్ల మనోహర్. లక్ష్మీనరసింహస్వామి ఆలయ భూమి పూజలో నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర. భారత ప్రధానిగా ముచ్చటగా 3వసారి నరేంద్ర మోదీ ఇటీవల బాధ్యతలు చేపట్టారు. దీంతో వరుసగా 3 సార్లు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన పండిత్ జవహర్లాల్ నెహ్రూ రికార్డును ప్రధాని మోదీ సమం చేశారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా 11 సార్లు ఎర్రకోటపై నుంచి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ జాతినుద్దేశించి ప్రసంగించిన 3వ ప్రధానిగా చరిత్రలో నిలిచిపోనున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలో పెద్దాపూర్ క్యాంపులోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో 3 రోజుల క్రితం తీవ్ర అస్వస్థకు గురై అనిరుద్ధ్ అనే విద్యార్థి మృతి చెందిన విషయం తెలిసిందే. అనిరుద్ధ్ కుటుంబం నివసిస్తున్న గ్రామానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ సోమవారం వెళ్లారు. అక్కడ విద్యార్థి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుమారుడిపైన బాధలో ఉన్న కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారికి 50,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. సాధారణంగా రాజకీయంగా అప్పుడప్పుడు మాట్లాడుతుంటాం, కానీ ఇప్పుడు ఏ రాజకీయం కూడా అవసరం లేదు. నేను గౌరవ పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, రాష్ట్రంలో ఉండే మంత్రివర్గానికి నేను చేసే విజ్ఞప్తి, మనందరికీ పిల్లలు ఉన్నారు, మనందరికీ కూడా కుటుంబ సభ్యులు ఉన్నారు. ఒక కుటుంబ సభ్యుని కోల్పోతే ఎంత శోకం ఉంటుందో మనందరికీ కూడా తెలుసు. నేను మనస్ఫూర్తిగా ప్రార్థించేది, గత కొద్ది కాలంగా సంక్షేమ హాస్టళ్లు, గత కొద్ది కాలంగా సంక్షేమ వసతి గృహాలు ఏవైతున్నాయో వాటి ఆలన పాలన చూసుకుంటూ లేకుండా పోయినాడు. ఇప్పటికీ 36 మంది పిల్లలు గత 8 నెలల్లో మృత్యువాత పడ్డారు. కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు భువనగిరి హాస్టల్లో, 2 అమ్మాయిలు. అదేవిధంగా సూర్యాపేటలో కూడా ఆత్మహత్యలు జరిగినాయి. అదే మాదిరిగా ఇట్లా దురదృష్టవశాత్తు పాము కాట్లు, కల్తీ ఆహారం, ఇన్ని రకాల సంఘటనలు జరగడం అనేది నిజంగా కూడా బాధాకరం. వీళ్ళంతా మన పిల్లలు. ఎందుకంటే ఒక తల్లి కానీ తండ్రి కానీ తన బిడ్డను ఒక హాస్టల్ వేస్తే ఏమనుకుంటుందంటే, అక్కడ ఉండే టీచర్లు కానీ అక్కడ ఉండే ప్రభుత్వ అధికారులు కానీ తామే తల్లి తండ్రిగా వాళ్ళని కాపాడుకుంటారని అనుకునే నమ్ముతాం. అట్లాంటిది ఈరోజు సడన్ గా ఈ వార్త వచ్చి ఒక తల్లికి తండ్రికి మీ అబ్బాయి ఇక లేడు లేదా మీ పాప లేదు అంటే ఎంత గుండె కోతకు గురైతారో అందరం కూడా అర్థం చేసుకోగలుగుతాం. కేవలం చావులే కాదు, దాదాపు 500 మంది పిల్లలు హాస్పిటల్లో పడ్డారు. ఈ విషాహారం తినడం వల్ల, కల్తీ ఆహారం తినడం వల్ల, అక్కడ ఉండే భోజనం నాణ్యత లేకపోవడం వల్ల. దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, గతంలో పేద పిల్లలు బాగుండాలి, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, మైనారిటీ కావచ్చు, అగ్రకులాల్లో ఉండే పేదలు కావచ్చు, వాళ్ళు రెడ్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎవరైనా సరే పిల్లలు బాగుండాలి, ఆ పిల్లలు మంచిగా చదువుకోవాలి, ప్రపంచంతో పోటీపడే పౌరులుగా తయారు కావాలన్న ఉద్దేశంతో 1000 గురుకుల పాఠశాలను మన రాష్ట్రంలో పెట్టుకున్నాం. వాటిని జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేసుకున్నాం. తర్వాత భవిష్యత్తులో వాటిని డిగ్రీ కాలేజీలు కూడా చేసి అవసరమైతే కేజీ నుంచి పీజీ దాకా ప్రభుత్వమే తల్లిదండ్రుల లెక్క ఈ లక్షలాది మంది పిల్లల బాధ్యత తీసుకోవాలని చెప్పి ఒక బాధ్యతతో ఆలోచన చేసే ఈ నిర్ణయం తీసుకున్నాం. కానీ దయచేసి ప్రభుత్వాన్ని కోరేది, మీరు పట్టించుకోండి. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో లక్ష్మీనరసింహస్వామి ఆలయ నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర పాల్గొన్నారు. పట్టణంలో మున్సిపల్ మార్కెట్ కాంప్లెక్స్ సమీపంలో ఈ ఆలయ నిర్మాణం చేపట్టారు. సోమవారం వేకుజామున వేద పండితులు నిర్వహించిన హోమం, 1,00,000 కుంకుమార్చన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అధిక సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా గంగవరంలో భారీగా ఎర్రచంద్రం దొంగలు పట్టుకుని సీజ్ చేసిన పోలీసులు గంజాయి ఎర్రచంద్రం అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వం. కేసు ఉంది కదా, కోవిడ్ కేసు ఉంది కదా, ఆ కేసు తీసుకుని ఎంత 18 ఎంతండి మీకు అది కనపా కదా వేసి 18 ఇక్కడ రాసిందండి. మాట్లాడా బైక్ మాలకు వచ్చాను బండి ఉందని అంటున్నాడు. మా తెయ్యదా కన్నింగ్ అసలు ఉమ్మడి గోదావరి జిల్లాలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. ఏలూరు, అమలాపురంలో రైతులతో నేడు ఆయన భేటీ అయ్యారు. 674 కోట్ల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. గోదావరి జిల్లాలో 35,374 మంది రైతులకు 644.47 కోట్ల రూపాయల బకాయిల పంపిణీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వ హయాంలో సివిల్ సప్లైస్ కు రైతులు ధాన్యం అమ్మారన్నారు. రైతులకు అప్పటి వైసీపీ సర్కార్ నగదు చెల్లించలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 84,724 మంది రైతులకు 1,674 కోట్ల బకాయిలు జగన్ ప్రభుత్వం పెట్టిందన్నారు. కూటమి ప్రభుత్వం మొదటి దశలో 1000 కోట్లను రైతులకు పంపిణీ ఏర్పాటు చేసిందన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన రైతు సోదరులందరికీ మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీకు ముందుగా నమస్కారాలతో పాటు మిమ్మల్ని నేను కోరేది ప్రభుత్వం తరఫున క్షమించమని కోరుతున్నాను. ఎందుకంటే మీరు పడిన కష్టాలు, పంట పండించడంలో మీరు ఎదుర్కొన్న అనేక సందర్భాల్లో ప్రభుత్వం నుంచి వైఫల్యాలను కూడా మీరు చూసి ఆ ఇబ్బందిని తట్టుకుని తరతరాలుగా మీరు మన జిల్లాకి మంచి పేరు వచ్చేటట్టు మీరు కష్టపడతానే ఉన్నారు. గత ప్రభుత్వం రైతాంగాన్ని సంక్షోభంలో నెట్టేసింది. అంటే ఏ దుస్థితికి తీసుకొచ్చారంటే కష్టపడి పండించుకునే ధాన్యాన్ని అమ్ముకున్నాక చేతికి మాత్రం సొమ్ము చేరలేదు. ప్రభుత్వం పైన ఒక భరోసాతో, ఒక నమ్మకంతో ప్రభుత్వం అనేక నిబంధనల్ని పాటించమని మీకు చెప్పినప్పుడు మీరు ఎక్కడ కూడా దాన్ని పొరపాటు చేయకుండా ప్రభుత్వ నిబంధనల మేరకే మీరు కష్టపడి పండించిన ధాన్యాన్ని తీసుకెళ్ళి కొనుగోలు చేస్తుంటే అక్కడ కూడా అనేక సందర్భాల్లో మీరే చూశారు, మేము చూసాం ఏ విధంగా అక్రమాలు జరిగిపోయినాయి. స్థానికంగా ఏర్పాటు చేసిన ఈ రైతు భరోసా కేంద్రాల వలన ఎంత నష్టం కలిగిందో మన రైతాంగానికి మనందరం చూసాం. గతంలో కూడా అకాల వర్షాల వలన తడిచిపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేయమని ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతాల్లో పర్యటించినప్పుడు నిజంగానే ఇందాక బొలిశెట్టి శ్రీని గారు చెప్పినట్టు రైతులను ఎంత ఇబ్బంది పెట్టారో మేము కళ్ళారా చూసాం. లారీలు తీసుకొస్తే 2 రోజుల తర్వాత రమ్మండం,
ఆ 2 రోజుల తర్వాత మళ్ళీ తేమ శాతం ఎక్కువ ఉంది, వాళ్ళు రాసిచ్చిన రసీదు ప్రకారం మేము కొనుగోలు చేయమని చెప్పడం, నానా రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టి చివరికి వాళ్ళ చేతుల దగ్గర నుంచే డబ్బులు తీసేసుకుని రైతుల దగ్గర అప్పుడు వాళ్ళు కంప్యూటర్లో ఆ రికార్డులు ఎక్కించడం అనేది మనందరం చూసాం. ఈ వాస్తవాల గురించి మీ అందరిలో కూడా ఉన్న ఆవేదనే ప్రభుత్వంలో మేము ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటి రోజు అధికారులతో నేను సమీక్షించినప్పుడు నాకే ఒక విధంగా భయం వేసింది. ఎందుకంటే సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో ప్రతి ఏటా మేము దాదాపు 20,000 కోట్ల రూపాయలు టర్నోవర్ చేస్తాం. గత 5 సంవత్సరాల్లో ఎంత ఆర్థికంగా నష్టం కలిగించారంటే ఈ కార్పొరేషన్కి 40,550 కోట్ల రూపాయలు రుణాలు తీసుకున్నారు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి. ఏ విధంగా మనం రైతుల్ని ఆదుకోగలుగుతాం మాకు అర్థం కాలేదు. ఆ సందర్భంగా మా అధికారులు 1,674 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి రైతులకి ఇంకా ఇవ్వాల్సిందంటే నిజంగా ఆ అవకాశం ఎట్లా కలుగుతుందా అని ఎదురు చూసాం. కానీ ధైర్యంగా మేము ఇంటర్నల్గా మేము మాట్లాడుకున్నాం, టార్గెట్ పెట్టుకున్నాం. నెల రోజుల్లోపే మనం ఎట్టి పరిస్థితుల్లో సరే ఎంత కష్టమైనా సరే మన రైతాంగానికి మనం ఈ నిధులు అందించేటట్టు మనం కష్టపడదాం అని చెప్పి అధికారులందరూ కూడా ఆ రోజు కూర్చున్నప్పుడు తదనంతరం తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం కోరముల జేకే ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర రా రైస్ మిల్లర్ అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ 33 జిల్లాల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చిన ఈ సమావేశంలో తెలంగాణ రైస్ మిల్లర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా వరంగల్ జిల్లాకు చెందిన పాడి గణపతి రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా గణపతి రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రా రైస్ మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నిర్మలా శ్రీధర్, టంకు సురేష్, ఐలయ్య, రమేష్, జాజుల శ్రీనివాస్ గౌడ్, మహేష్, జనార్దన్, ప్రవీణ్, గర్రపల్లి శ్రీనివాస్, కాశ్య ఉపేందర్, కిష్టయ్య, తిరుపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. జనరల్ బాడీ మీటింగ్ అనేది పెడితే 150 మంది 200 మంది కూడి జనరల్ బాడీ మీటింగ్ ఉండేది. ఈరోజు ఈ ప్రపంచం చూస్తే నిజంగా నాకు అనిపిస్తుంది, ఏమి ప్రపంచం ఇది, నేను ఎవరిని, మీరెవరు, ఎందుకు రావడం జరిగినటువంటి ఒక బాధ అనిపిస్తుంది. అంటే పిల్లలందరూ ఇంత బాధలో ఉన్నారు, ఎన్ని సమస్యలు ఉన్నాయని చెప్పని బాగా అనిపిస్తుంది. నేను తర్వాత మాట్లాడతాను, మీకు ధన్యవాదాలు తెలియజేద్దామని చెప్పి నేను ఇప్పుడు మాట్లాడడం జరిగింది. ఎవరైతే దయచేసిన వారు కానివ్వండి, ముందున్న వారు కానివ్వండి, మాట్లాడే ఏవైనా 2 నిమిషాలు 3 నిమిషాలు మనము ప్రభుత్వానికి అనుకూలం, రాష్ట్ర ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర అసోసియేషన్ కమిటీకి వ్యతిరేకంగా మనం పోరాడతాము, మన సమస్యలను పోరాడమని చెప్పని అది దృష్టిలో పెట్టుకొని దయచేసి ఎవరు మాట్లాడినా అందరికీ అలాగే కనిపిస్తాం. ఎట్టి పరిస్థితులు ఎవరికి లేకపోవడం రైతున్నది ప్రశాంతంగా చాలా కొన్ని సంవత్సరాలకు మనం ఇక్కడ కలుసుకోవడం జరిగింది. ఆత్మీయ సమ్మేళనంలో పనులు రోజు ఉంటాయి, ఎప్పుడు ఉంటాయి. అయ్యో హైదరాబాద్ వచ్చినాం కదా, ఇదో అరగంట గంట కనబడి హైదరాబాద్ పని చూసుకోవాలని చెప్పి విధానం కొంచెం దయచేసి ఒక్క రోజు పక్కన పెట్టి సభ సంపూర్ణంగా అందరూ మాట్లాడి అయిపోయేంత వరకు మనం మీరందరూ ఉండాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. ఇప్పుడు మహబూబాబాద్ జిల్లా నుంచి అక్కడ ప్రెసిడెంట్ ఆర్ఎస్ జిల్లా ప్రెసిడెంట్ గారు కృష్ణ గారిని మాట్లాడాలని కోరుతున్నాను. వరుసగా 11వసారి ప్రధానిగా మోదీ. అనిరుద్ధ్ కుటుంబ సభ్యులకు కేటీఆర్ పరామర్శ. సివిల్ సప్లై సంస్థ పేరిట గత ప్రభుత్వం 40,500 కోట్ల రుణాలు. నాదెండ్ల మనోహర్. లక్ష్మీనరసింహస్వామి ఆలయ భూమి పూజలో నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి SV6 న్యూస్.